వెల్కమ్ టు BCN గోదావరి రుచులు సీజన్ 2. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు మెయిన్ స్పాన్సర్స్ ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ PRK వర్మ MD DM గారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల్లోనూ నిపుణులైన వైద్యులచే అత్యాధునిక సేవలు అందుబాటులో కలవు. 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ, అంబులెన్స్ సేవలు అందుబాటులో కలవు. కో స్పాన్సర్డ్ బై తిరుమల విద్యా సంస్థలు భీమవరం. అతి తక్కువ మంది విద్యార్థులతో 2025వ సంవత్సరంలో నీట్ పరీక్షల్లో 29 సీట్లు, అలానే 2026వ సంవత్సరంలో JEE మెయిన్స్ లో 99.91% తో గోదావరి జిల్లాలోనే అత్యధిక స్థానం సంపాదించిన సంస్థ తిరుమల విద్యా సంస్థలు. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ రాజమహేంద్రవరం. టేక్వుడ్, రోజ్వుడ్ ఫర్నిచర్ కి పెట్టింది పేరు శ్రీ గాయత్రి ఫర్నిచర్స్ రాజమహేంద్రవరం. ఇక్కడ మీకు నచ్చిన మోడల్స్ లో ఫర్నిచర్స్ తయారు చేసిస్తారు. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ భీమవరం. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సూర్య సౌమిర్, డాక్టర్ కృష్ణ చైతన్య గార్లచే అన్ని రకాల కంటి సమస్యలకి అత్యాధునిక టెక్నాలజీతో పరిష్కారం లభిస్తుంది. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరం. డాక్టర్ ప్రియాంక వర్మ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే అన్ని రకాల చర్మ వ్యాధులకు, అలానే హెయిర్ కి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు సత్వర పరిష్కారం లభిస్తుంది. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ PRK వర్మ MD DM గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ENT, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాళ్ల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పీడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, FHPL, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ICU, NICU, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక లాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక JP రోడ్ భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. 9951394083 and 9951394087. తిరుమల విద్యా సంస్థలు ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. BBA ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. BBA ఏవియేషన్ లాంటి కోర్సెస్ ని గత 27 ఏళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 7799991169. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంపాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా DNR కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్ ఎదురుగా JP రోడ్ భీమవరం. ఈ రోజు మనం తాడేపల్లిగూడెంలో ఉంటున్న విజయదుర్గ గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఏ రెసిపీ తయారు చేసి చూపిస్తారో తెలుసుకుందాం పదండి. నమస్తే విజయదుర్గ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. ఏదో వెల్కమ్ టు అమ్మ గోదావరి రుచులకి సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. గోదావరి రుచులు ఎస్ ఏంటి ఇక్కడ? ఎస్ కాదు, కీ అంటే ప్లేస్ లేదు కదా, చిన్న కీ రాశాను. కీ ఏంటి? గోదావరి రుచులకి. ఓకే, గోదావరి రుచులకి స్వాగతం. విసియన్ ఎక్కడైనా ఉంది కదా, మా గుడిమంతా విసియన్, అందుకని ఇవి కష్టపడి తయారు చేశారు. అవును, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ క్రియేటివిటీని అయితే నేను చేస్తానమ్మా అన్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కష్టపడి మా కోసం.
చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తానమ్మా. ఇలాంటివన్నీ చేస్తాను. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ Arts మొత్తం అన్ని ఇంట్రెస్టా? చేస్తాను. ఓకే, మీ ప్లస్ హస్బెండ్ వీడియోస్ చేస్తాము, కామెడీ వీడియోస్ చేస్తాం. ఓకే ఓకే. మా హస్బెండ్ షాప్లో చేస్తారు, బట్టల కొట్లో చేస్తారు. బట్టల కొట్లో చేస్తారు. చేస్తూ ఉంటారు. ఎంతమంది పిల్లలు? ముగ్గురమ్మ, ఒక పాప 2 బాబులు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపకి మ్యారేజ్ అయింది, సాఫ్ట్వేర్ జాబ్. అల్లుడు గారు కూడా సాఫ్ట్వేర్. బాబుకి మ్యారేజ్ అయింది, వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్లు. అందరూ సాఫ్ట్వేర్లే. చిన్న బాబు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో ఉన్నాడు. ఓకే, మ్యారేజ్ అవ్వాలి. ఇంకా అవ్వాలి. ఓకే. పెద్ద బాబుకి ఈ మధ్యనే చేసామమ్మా. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, పాప వాళ్ళు కాకినాడలో ఉంటారు. కాకినాడలో కాకినాడలో ఉంటారు. మనవాళ్ళు మనవరాలు ఉన్నారా? మనవడు ఉన్నాడు, మనవడు. ఓంకార్ బాబు. ఓకే, ఆ, పేరే ఓంకార్ బాబు. పేరే ఓంకార్. ఓకే, వస్తూ ఉంటాడా? వస్తాడమ్మా. అమ్మని అసలు వదలడు, నేను వెళ్తాను. వంటలు బాగా చేస్తుంటారు మీరు? చేస్తానమ్మా. ఏ వంటకం బాగా చేస్తూ ఉంటారు? నేను చేపల పులుసు బాగా చేస్తాను. మాకోసం అదే చేసి చూపిస్తారా? కానీ అన్నీ చేస్తాను. చట్నీస్ బాగా చేస్తాను. ఓకే, టిఫిన్ టిఫిన్స్ లోకి చట్నీస్ చట్నీస్ బాగా వెరైటీగా చేస్తాను. చేస్తుంటారు. గుడ్లు పులుసు ఒకటి బాగా పెడతాను. చేపల పులుసు అంటే చట్నీలు అంటే మామూలుగా చేసుకునే చేసుకుంటారు. కామన్ గా స్పెషల్ గా తాలింపులు వేసి చాలా బాగా చేస్తాను అన్నమాట. అయితే టిఫిన్ తిని వెళ్ళా నేను. దానికైతే రేపటి వరకు ఉంటే టిఫిన్ తిని వరకు ఉంటే నేనే తీసుకొచ్చి చెప్తాను. ఓకే, మరి చేపల పులుసు చేప ఏ చేప తీసుకున్నారు? ఇది బొచ్చు చేప. అయితే స్టార్ట్ చేసేద్దామా? ఓకే తల్లి, చేసేద్దాం. చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మ్యారినేటెడ్ ఫిష్, చింతపండు రసం, ఆనియన్ పేస్ట్, ఆయిల్, మ్యాంగో, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, కొత్తిమీర, పసుపు, గరం మసాలా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసే విధానం అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ ఏం చేసుకోవాలండి? స్టవ్ వెలిగించుకోవాలమ్మా. ఓకే, తర్వాత బాండి పెట్టుకోవాలి, ఆయిల్ వేయాలి. ఏ ఆయిల్ తీసుకున్నారు? వేరుశనగ ఆయిల్. వేరుశనగ. ఎక్కువ ఆయిలే పడుతుందండి? ఎక్కువ ఆయిలే పడుతుంది. ఏ వంటకైనా ముందు కొంచెం పసుపు వేయాలమ్మా. ఆయిల్లోనా? ఏ వంట చేసినా ఏ వంట ముందు చేసినా? పసుపు వేయాలి. ఓకే, ఎందుకంటారు అలా? పసుపు వేసాకే ఉప్పు కారం వేయాలి. అది ఎందుకని నాకు తెలీదు. సైంటిఫిక్ అయితే యాంటీబయాటిక్. అంతే. పచ్చిమిర్చి వేస్తున్నానమ్మా. ఓకే, ఆయిల్లో పసుపు వేసి పచ్చిమిర్చి వేస్తారు. పచ్చిమిర్చి ఎన్ని వేస్తున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నారు? ఒక 1/2 డజన్ తీసుకున్నామమ్మా. ఘాట్లు పెట్టుకోవాలా? ఘాట్లు పెట్టుకోవాలి, లేకపోతే పేలిపోతాయి. లేకపోతే పేలిపోతే. చేపల పులుసు అంటే ఇవి చెక్కలు కాకుండా కాయలు వేసుకుంటే బాగుంటాయి చేపల పులుసు. మొత్తం తీయకుండా జస్ట్ కొంచెం ఘాటు పెట్టుకోవాలి. అవును, అంతే. అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఉల్లిపాయ పేస్ట్ ఎన్ని ఉల్లిపాయలు తీసుకున్నారు? ఒక 1/2 కిలో తీసుకున్నాం. 1/2 కిలో తీసుకున్నారు? ఒక 1/2 కిలో. ఓకే, ఒక 4 ఉల్లిపాయలు. ఓకే. మిక్సీ పట్టేశారు? మిక్సీ పట్టేసి పేస్ట్ చేస్తాను. ఓకే, ఇది ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్. తెలంగాణ స్టైల్ అయితే కట్ చేస్తారు. కట్ చేసి వేస్తారు. ఇది ఆంధ్ర స్టైల్. ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నానమ్మా. ఓకే, చేపని మ్యారినేట్ చేసి ఉంచారా మీరు? చేపలు శుభ్రంగా కడిగేసి దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, కొద్దిగా నూనె, గరం మసాలా వేసి కలిపేసి పక్కన పెట్టేసాను. ఎంతసేపు పెట్టుకోవాలి? ఒక 1 గంట పెట్టుకుంటే చాలు. చేసుకుని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? అవసరం లేదు, బయట పెట్టుకో. ఈ ఉల్లిపాయ బాగా వేగాలి. వేగాక ఆల్రెడీ దానికి వేసేస్తాం కదా పసుపు, ఉప్పు, కారం. అది దీంట్లో కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఉల్లిపాయ వేగేలోపు మాకు సాంగ్ పాడతారా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోలు ఎరగలేమ్మా. హీరో లేకుండా ఎలా ఉంటారండి? హీరో ఉన్నారు, మా ఫేవరెట్ లేరు. ఎవరు నచ్చరు? హస్బెండ్ నచ్చుతారా? అంతే. హీరోయిన్ సుహాసిని అమ్మ, పాత హీరోయిన్ సుహాసిని. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా ఇష్టం. ఆవిడ పాటే పాడతాను ఇప్పుడు.
ఆహా ఏమి రుచి తినరా మై మరచి రోజు తిన్నా మరీ మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటూ ఇంకా చెప్పాల వంకాయేనంటూ ఆహా ఏమి రుచి తినరా మై మరచి. ఇప్పుడు వంకాయ వేస్తారా మరి? ఏను. ఏరా? వంకాయ వేస్తాను. పాటలోనే ఉంటుందా వంకాయ? వంటలో ఉండదా? అంటే ఇందులో వేసుకోవచ్చు. మ్యాంగో వేసినప్పుడు ఇంకా అది మ్యాంగోతో చేస్తుంది. మ్యాంగో. ఓకే, బాగానే పాడుతున్నారండి సాంగ్స్ మీరు. ఈ రెసిపీ అయ్యేలోపు ఇంకో 4-5 సాంగ్స్ పాడిస్తా. ఓకే, పాడించు. అంటే ఈ చేపతో పులుసే పెడతారా, ఇగురు పెట్టకుండా? అవి ఎప్పుడు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. అంటే చాలా మంది చేసుకుంటారు ఇగురు కూడా. అంటే ఇగురు చేపలు ఒకటి అవి ఉంటాయి కదా, ఇగురు పెద్ద బాగోదు, అందుకని మళ్ళీ ఫ్రై బాగుంటది. ఇగురికి ఏ చేప? సాంబార్ పెట్టుకొని చేసుకోవచ్చు. మట్ట పులుసులు ఉంటాయి కదా, కొరమేను. నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు, తినను కానీ మీరు చేస్తే తింటా. ఓకే, అయితే చందువా, పండుగప్ప ఇవి బాగుంటాయి. అవును. నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయిందంటారా? వేగిపోయింది, బాగా వేగింది. ఓకే, కారం వేస్తున్నానమ్మా. దాంట్లో ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక 2 స్పూన్లు సరిపోతుంది. సాల్ట్ కూడా అంతే. కారం, సాల్ట్ వేసారు. కారం, సాల్ట్. ఇది బాగా మగ్గిపోవాలమ్మా. కొంచెం నీరుగా లేకుండా నూనె మనకు కనపడేంత వరకు వేపాలి. నూనె పైకి తేలేంత వరకు వేపాలి. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటాను? నేను టైలరింగ్ షాప్ అమ్మా. దగ్గర షాప్ ఉంది, షాప్ మెయింటెనెన్స్ చేస్తాను. టైలరింగ్ అన్నీ నేనే, అందరికీ చేస్తాను. నువ్వు ఇస్తే నీకు కూడా చేస్తాను. మీతో బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి భీమవరం నుంచి గుడిని రావాలి. మరి రావాలి, లేకపోతే కొరియర్ చేసే, మళ్ళీ నీ కొరియర్ చేసేస్తాను. అవునవును. ట్రిప్స్ వెళ్తూ ఉంటారా కలిసి అందరూ? అంటే వెళ్ళటం తక్కువేనమ్మా. పాప మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు కొంచెం ఎక్కడికన్నా హైదరాబాద్ అని ఏదైనా గుడికని తీసుకువెళ్తున్నారు. పిల్లలు చిన్నప్పుడు అయితే టైలరింగ్ షాప్ ఇంకా టైలరింగ్ చేసుకుంటా ఉండేవాళ్ళు, ఇంకా అదే సరిపోయేది. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు ఎక్కడికి. మీ అబ్బాయి పెళ్ళి ఉంది అప్పుడే మొన్న పెద్ద అబ్బాయికి చేసామమ్మా. ఇస్తాం, మరి బాబు జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి. అవును. అయిపోయిందమ్మా. ఇది చింతపండు పులుసు నేను ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇది ఇందులో వేసే అంత పట్టేస్తుందండి. పట్టేస్తాం. కొంతమంది చేపలు ముందే వేసేసుకుంటారు, అవి మనం వేసేటప్పుడు ఆల్రెడీ ఇలా తిప్పుకుంటే విడిపోతుంది. అందుకని పులుసు మరిగేటప్పుడు చేప ముక్కలు వేస్తాను, అప్పుడు ముక్క ఎడదని నేను అలా వండుతాను. అది ఫస్ట్ ఈ పులుసు అంతా మరిగిపోవాలి. ఇది బాగా చిక్కగా చేశాను కదమ్మా, కొంచెం ఇందులో వాటర్ పడతాయి. ఒక గ్లాస్ కూడా అవసరం లేదు, కొంచెం మన చేపల ముక్కలు ములిగే వరకు. సీజన్ కాబట్టి మ్యాంగో వేస్తున్నారా? మ్యాంగో చేపల పులుసు పెడితే వేస్తానమ్మా నేను. లేకపోతే మ్యాంగో దొరకకపోతే వంకాయ, బెండకాయ ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. బెండకాయ వేస్తూ ఉంటారు ఎక్కువ చేపల పులుసులో. బెండకాయ, పీతల్లో వంకాయ వేస్తారు. ఈ ప్రోగ్రామ్స్ చేసి నాకు అలా వచ్చేసింది. చాలా టైం పట్టిద్దమ్మా ఇది మరిగే వరకు.
వాటర్ బాయిల్ అవుతుందండి. పులుసు మరుగుతుందమ్మా, చేపల పులుసులు వేసేయచ్చు. ఓకే, ఓకే. ఎన్ని చేపలు తీసుకున్నారండి? కేజీ తీసుకుంటాం. కేజీ. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానమ్మా. అందులో ఆల్రెడీ కొంచెం వేసాం కదా, ఒక స్పూన్ ఇందులో వేస్తున్నాను. కదపకూడదు కదండి ఇది? మనం నెమ్మదిగా ఎలా అనాలి, అట్లా దీన్ని మెదపడం కదా? మెదపటం అంటారు. స్పూన్ పెడితే కలపడం, స్పూన్ పెడితే కలపడం. అట్లా వస్తుంది. ఓకే. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలమ్మా. ఈ ఉడికిపోయింది. దీంట్లో ఇది పొడి మసాలా నూరు పెట్టాను. కొంతమంది గరం మసాలా కూడా అంటారు. ధనియాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసానమ్మా ఇందులోనే. ఎల్లుల్లిపాయలు పేస్ట్ చేసి ఇందులో కలిపేసాను. పొడి మసాలా అంటారు, గరం మసాలా కూడా అంటారు. మామూలు గరం మసాలా కచ్చాబచ్చాగా. ఎక్కువ పడుతుందమ్మా ఇందులోనే. 4 స్పూన్లు వేసాను. కొత్తిమీర వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు వేయకపోతే చింతపండు పులుసు ఎక్కువ వేయాలండి? ఎక్కువ వేసుకోవాలి పులుపు. ఈ మామిడికాయ ముక్కలు వేస్తాం కాబట్టి పులుపు తక్కువ వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఎప్పుడు పులుసు కొంచెం ఉడికిపోయాక దింపే ముందు వేసుకోవాలి. అంటే మెత్తబడిపోద్ది, గమ్ములు ఉడికిపోద్ది మామిడికాయ. అందువల్ల మామిడికాయ ముక్కలు ఇలా పొడవుగా కోసుకోవాలమ్మా. ఇలా కోయాలి. సరిపోతుంది. మొత్తం అన్నీ కలిపి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక సాంగ్ పాడండి. చాలా సాంగ్స్ పాడతారని ప్రామిస్ చేశారు. పాడండి. కూతురు సినిమాలో సాంగ్ అమ్మా, ఇది ఎమోషనల్ సాంగ్. మరి వచ్చిందా? రమ్యకృష్ణ ఉంది. ఓకే. ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం, అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. బండ చాకిరి రేబవలు చేసిన గుండె బరువని నీ పేరు పెట్టిరి. 16వ ఏట ఇక మొదలు వరుడి వేట, నీ బరువు దించుకోవడమే తల్లి తండ్రి ముచ్చట. మీరు ఎమోషనల్ సాంగ్ పాడుతూ నవ్వుతున్నారు ఏంటండి మీరు? నువ్వు ఫీల్ అవుతున్నావు. అంటే ఎమోషనల్ సాంగ్ అన్నారు కదా, నవ్వితే బాగోదని చెప్పి నేను ఇన్వాల్వ్ అయ్యాను. అర్థమైంది. బాగా పాడుతున్నారండి సాంగ్ మీరు. 16వ ఏట ఇక మొదలు వరుడి వేట, నీ బరువు దించుకోవడమే తల్లి తండ్రి ముచ్చట. పుటక నుండి చావు మధ్యన బ్రతుకునెంత అరగదీసినా,
ఏ జీతము ఏ సెలవు ఎరగని ఒక దాసిని ఆడకూతురా నీకు అడుగడుగున వందనం అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. సూపర్, బాగా పాడారండి. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ లో ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, మగవాళ్ళు కూడా కష్టపడుతున్నారు, ఇద్దరు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటున్నారు. అప్పట్లో లేరు కదా. అవునవును, ఇప్పుడు అందుకని బాగా, అవును. అప్పట్లో రాసిన సాంగ్ కాబట్టి అంత emotion. నన్ను అడిగితే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ పనులే సుఖం. అవును ఆ? అంటారు. మనం అన్ని పనులు చేయాలి, అవునవును, కానీ అన్ని చేయడానికి అన్ని వచ్చేసినాయి కదా. అన్నీ వచ్చేసినాయి, కరెక్ట్ అది. అవును. చేపల పులుసు రెడీ అమ్మా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా. టేస్ట్ చూసే ముందు ఒకసారి తయారు చేసే విధానం తెలుసుకుందాం. చేపల పులుసు తయారు చేసే విధానం మరోసారి. ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి ఫ్రై చేసుకుని చింతపండు పులుసు వేసుకుని ఉడికించుకోవాలి. ఈ పులుసు బాగా మరిగాక ఇందులో మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకుని ఉడికించుకోవాలి. 1 స్పూన్ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మరిగించాలి. లాస్ట్లో 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకుని నూనె పైకి తేలేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, నోరూరించే చేపల పులుసు రెడీ. తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా, ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాం. ఇంపీరియల్ హాస్పిటల్స్ భీమవరం. డాక్టర్ పిఆర్కే వర్మ ఎండిడిఎం గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, మోకాళ్ల మార్పిడి ఆపరేషన్స్, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పిడియాట్రిక్, క్రిటికల్ కేర్, పాలిట్రామా విభాగాలలో నిపుణులైన వైద్యులచే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో కలవు. స్టార్ హెల్త్, గుడ్ హెల్త్, FHPL, ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ సదుపాయం కలదు. ఐసీయూ, ఎన్ఐసీయూ, డయాలసిస్, సిటీ స్కాన్, అత్యాధునిక ల్యాబొరేటరీ, 24/7 ఎమర్జెన్సీ, ఫార్మసీ, అంబులెన్స్ సౌకర్యములు కలవు. నలుగురు క్రిటికల్ కేర్ అండ్ అనెస్థిషియాలజిస్ట్ డాక్టర్స్ చే 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. ఇంపీరియల్ హాస్పిటల్స్, భాష్యం స్కూల్ వెనుక, జేపీ రోడ్, భీమవరం 2. ఫోన్స్ 08816 279999 and 279988. తిరుమల విద్యా సంస్థలు, ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. 9951394083 and 9951394087. తిరుమల విద్యా సంస్థలు, ప్రకృతి ఆశ్రమం ప్రక్కన భీమవరం. మీ ఫ్యూచర్ కి బెస్ట్ స్టార్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో అడుగు ముందుకు వేయండి. BBA ఏవియేషన్, డిప్లొమా ఇన్ ఏవియేషన్, ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేస్తూ బెస్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ హౌస్ మాక్ ఎయిర్ క్రాఫ్ట్, బెస్ట్ స్టాఫ్ అండ్ సపోర్ట్ తో పాటు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అందిస్తున్న నంబర్ 1 ఇన్స్టిట్యూట్ వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. అడ్మిషన్స్ ఓపెన్ 9704559988. BBA ఏవియేషన్ లాంటి కోర్సెస్ ని గత 27 ఏళ్లుగా బెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ శ్రీ చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. 7799991169. ఇచ్చేయండి శ్రీ గాయత్రి ఫర్నిచర్స్, కోరుకొండ రోడ్, వీరభద్రపురం, కంబాల చెరువు, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు శ్రీ గాయత్రి ఫర్నిచర్ యూట్యూబ్ ఛానల్ నందు సంప్రదించగలరు. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, DNR కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వర్మ హాస్పిటల్ ఎదురుగా, జేపీ రోడ్, భీమవరం. బాగుందండి, థ్యాంక్ యూ అమ్మా. చాలా బాగుంది. అయితే ఈసారి మీ దగ్గరికి వస్తాను, అయితే చేపల పులుసు తినాలనుకుంటున్నాను. ఓకే. మ్యాంగో వేసారు కాబట్టి ఆ టేస్ట్ ఇంకా టేస్ట్ బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. ఇంకా మంచి రెసిపీని మా BCN ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరికి కూడా BCN ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్. ఎలా
ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇలా ఒక భీమవరం ఛానల్ విషయం ఛానల్ నుంచి మీరు రావటం, మా ఇంటికాడ ఇలా వంట చేసి మీరు వెయిట్ చేసి ఇలా మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను టీవీలో చూసి ఇలాగా నేను మెసేజ్ పెట్టాను, ఆయన ఫోను మళ్ళీ మాకు మెసేజ్ పెట్టారు. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను పెద్దబాబు ఇంటికాడ. సరే నేను వచ్చాక ఫోన్ చేస్తానన్నాను, మళ్ళీ మెసేజ్ పెట్టారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే ఇలాగ ఈ గిఫ్ట్స్ ఇచ్చిన స్పాన్సర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. మా ఇంటి ఆడపిల్లలాగా చక్కగా వచ్చి మాతో వంట చేయించి మమ్మల్ని ఎంత ఎంకరేజ్మెంట్ చేసినందుకు మా ఇంటి ఆడపిల్లకి మేము ఇచ్చే చిరుకానుక. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈనాటి గోదావరి రుచులు సీజన్ 2 ఎపిసోడ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్.